Hi everyone, welcome to our channel. Today's video is TS Polytechnic Maths M3 అంటే సెకండ్ ఇయర్ వాళ్ళది మ్యాథ్స్ M3 సప్లీ 2024కు ఎగ్జామ్ ప్యాటర్న్ గ్రూప్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్కి ఆల్టర్నేటివ్గా నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్ ఉంది. నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్, ఇందులో మనకు ఈసెట్ కోచింగ్ కూడా ఉందండి. ఈసెట్ మ్యాథ్స్ చాలామంది మన ఈసెట్ మ్యాథ్స్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఎంత అంటే 1000 బిలో ఇంటిగ్రేటర్ ర్యాంక్స్ వచ్చేసి ఎట్ ఏ టైం బ్రాంచ్ ర్యాంక్స్ కూడా 100 బిలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీకు ఇన్ కేస్ ఇంటికి మన ఛానల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే యాప్లో కోర్స్ తీసుకొని మీకు కన్ఫర్మ్ యూజ్ అవుతుంది ఎట్ ఏ టైం. నెక్స్ట్ పాలిటెక్నిక్ మ్యాథ్స్ M3 టోటల్ మెటీరియల్ మన యాప్లో ఉంది. పాలిటెక్నిక్ ఆర్ ఇంటర్మీడియట్ మెటీరియల్ స్టడీ మెటీరియల్లో పాలిటెక్నిక్ మ్యాథ్స్ M3 హెడ్డింగ్ ఉంటుంది. అందులో మీకు ఫస్ట్ యూనిట్ టు 6th యూనిట్ టోటల్ మెటీరియల్ ఉంటుంది విత్ హ్యాండ్ రిటెన్ నోట్స్. సో మీకు కన్ఫర్మ్ అది యూజ్ అవుతుంది. యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్ ప్లే స్టోర్లో ఉంటుంది, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అండ్ రెడ్డి, టెలిగ్రామ్ గ్రూప్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఓకే, ఇక్కడికి వచ్చేస్తే పాలిటెక్నిక్ మ్యాథ్స్ M3 బ్లూ ప్రింట్ చూసుకుంటే మనకేంటి 40 మార్క్స్ పేపర్, 14 వస్తే పాస్, అవునా? అయితే ఇక్కడ మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటి అంటే మనకు 40కి 14 వస్తే పాస్. అయితే మనకి ఏమున్నాయి ఇక్కడ 3 సెక్షన్గా డివైడ్ చేశాడు. మనకేంటి 3 సెక్షన్ డివైడితే పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అని క్వశ్చన్ పేపర్ డివైడ్ చేస్తే మనం రెగ్యులర్ ఎగ్జామ్స్ అయితే లాస్ట్ 2 యూనిట్స్ అవుతాం. ఇక్కడ అలా కుదరదు. ఇక్కడ లాస్ట్ 2 యూనిట్స్ కాదు ఇంపార్టెంట్, రిమైనింగ్ చూసుకోవాలి. సో పార్ట్ ఏలో మనకి 8 క్వశ్చన్స్ ఇస్తాయి. ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్, టోటల్ 8 మార్క్స్ వస్తాయి. అయితే మనకి 8 క్వశ్చన్స్లో కూడా ఎవ్రీ యూనిట్ నుంచి 1 క్వశ్చన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా వస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్ యూనిట్ 1, సెకండ్ క్వశ్చన్ యూనిట్ 2, థర్డ్ క్వశ్చన్ యూనిట్ 3, ఫోర్త్ క్వశ్చన్ యూనిట్ 4, ఫిఫ్త్ క్వశ్చన్ యూనిట్ 5, సిక్స్త్ క్వశ్చన్ యూనిట్ 6, 7th క్వశ్చన్ వచ్చేసే వరకు 1 to 3 యూనిట్స్. 8th క్వశ్చన్ కమ్ ఫ్రమ్ 4, 5, 6. సో పార్ట్ బి totally 6 questions. Out of 6 questions we attempt the 4 questions only. Each one carries 3 marks. Totally 4 3 is how much? 12 marks. So 9th question come from unit 1, 10th from 2, 11th from 3, 12th from 4, 13th from 5th, 14th from unit 6. అంటే each unit నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ పార్ట్ సి have the total 6 questions. In total 6 questions we attempt the only 4 questions. Each one carries the 5 marks. 4 5 is the 20. 5th question from unit 1, 6th question from unit 2, 17th question from unit 3, 18th question from unit 4, 19th question from unit 5, 20th question from unit 6. ఇందులో ఎలాంటి చేంజెస్ లేవు, ఇక ఫిక్స్. అయితే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఫస్ట్ యూనిట్ ఒకటే యూనిట్ ప్రిపేర్ అయితే మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి? 9 మార్క్స్ వస్తాయి. ఓన్లీ వెన్ వీ ప్రిపేర్ ద యూనిట్ 1 వీ గెట్ ఓన్లీ 9 మార్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ యూనిట్ ప్రిపేర్ అయితే 1 మార్క్, 3 మార్క్స్, 5 మార్క్స్, టోటల్ అన్ని 9 మార్క్స్ వస్తాయి మనకు. అయితే మనకు 2 యూనిట్స్ ప్రిపేర్ అయ్యానుకో వీ గెట్ 18 మార్క్స్. అయితే ఇక్కడికి పాస్ అయితే కదా సార్, రిక్వైర్డ్ మార్క్స్ 14 కదా మీకు డౌట్ రావచ్చు. రిక్వైర్డ్ 14, బట్ ఇక్కడ ఉన్న ఇంకేంటంటే మనకు పర్ఫెక్ట్గా 2 యూనిట్స్ రావాలి. 100% ఏ క్వశ్చన్ ఇచ్చినా చేసేలాగుంటే యూ డెఫినెట్లీ పాస్ విత్ 2 యూనిట్స్. ఇన్ కేస్ మేము నార్మల్గా చదువుతాం సార్ అనుకున్న వాళ్ళకు 3 యూనిట్స్ కావాలి. 3 యూనిట్స్ ప్రిపేర్ అయితే మీకు ఎన్ని వస్తాయండి? 27 మార్క్స్. మాకు ఇంకొకటి ఎక్కువ మార్క్స్ కావాలి సార్ అంటే 4 యూనిట్స్ ప్రిపేర్ అయితే యూ విల్ గెట్ 36 మార్క్స్. ఓకే, అంటే ఒక 2 యూనిట్స్ మొత్తం వదిలేసిన ప్రాబ్లం ఏమి ఉండదు ఇక్కడ. అయితే ఏ యూనిట్స్ ఈజీగా ఉంటాయి సార్ మీకు డౌట్ రావచ్చు. ఏ యూనిట్స్ ఈజీగా ఉంటాయి, ఏది ప్రిపేర్ అయితే బెటర్ అంటే నేను చెప్తాను చూడండి. ఏ యూనిట్స్ ఈజీగా ఉంటాయి, ఏ యూనిట్స్ ప్రిపేర్ అయితే బెటర్ అనేది ఇప్పుడు నేను చెప్పేస్తా. దాన్ని బట్టి మీరు చూజ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ వన్ యూనిట్ 1 ఏంటి? యూనిట్ 1 వస్తే ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్ 1. ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్ 1. సెకండ్ యూనిట్ వచ్చేసి ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్ 2. థర్డ్ యూనిట్ వచ్చేసి డిఫైనైట్ ఇంటిగ్రేషన్స్. డిఫైనైట్ ఇంటిగ్రేషన్స్ అంతే. ఫోర్త్ యూనిట్ వచ్చేసి అప్లికేషన్ ఆఫ్ డిఫైనైట్ ఇంటిగ్రేషన్స్. ఓకే, ఇందులోనే ఏముంటాయంటే ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ ఉంటుంది. మరి 5th యూనిట్ సార్ అంటే 5th యూనిట్లో మీన్ వాల్యూ, మీన్ అండ్ ఆర్ఎంఎస్, సింప్సన్ అండ్ ట్రెపిజాడియన్. వీటిని ఏమనుకుంటామంటే న్యూమరికల్ అప్లికేషన్స్ అంటారు.
న్యూమెరికల్ అప్లికేషన్స్ అంటాం. దానికి రెండు మెథడ్స్ పేర్లు రాసిన మీకు కొద్దిగా కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి. 6th వన్ వచ్చేసి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఇక అయితే ఇందులో మనం ఏం ప్రిపేర్ అయితే బెటర్ స్కోర్ వస్తుంది సార్, మాకు ఈజీగా ఉండే టాపిక్స్ ఏంటంటే గుర్తుండే క్లియర్ఫుల్గా చెప్తా చూడండి. ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్లు ఏముంటాయంటే డైరెక్ట్ బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. అసలు ఇంటిగ్రేషన్ రాకపోతే అసలు ఇది ఏం చేయలేము. ఫిక్స్గా ఇంటిగ్రేషన్ రాకపోతే అసలు ఇక్కడ ఏ యూనిట్ ప్రిపేర్ అయినా వేస్టే మనం. అయితే నా సజెషన్ వచ్చేసి ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్ కన్ఫర్మ్ అందరు ప్రిపేర్ కావాల్సింది. ఇండిఫినైట్ డిఫినైట్ ఈ రెండు వచ్చాయి అనుకోండి, డిఫినైట్ ఈజీగా వస్తుంది. ఫస్ట్ 2 అనేది మస్ట్ అండ్ షుడ్, 1 2 అనేది మస్ట్ అండ్ షుడ్గా ప్రిపేర్ కావాలి. ఎందుకంటే ఇండిఫినైట్ ఏమిటంటే ఇండిఫినైట్ పార్ట్ 1లో వచ్చేసి డైరెక్ట్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్, స్క్వేర్ రూట్స్ మెథడ్, అంతే ఫార్ములాస్, బేసిక్ క్వశ్చన్స్ ఇంటిగ్రేషన్ చేయడానికి కావాల్సింది. అయితే మన ఛానల్లో C18 ఉంది, C18 C21 రెండింటికి యూజ్. C18 వీడియోస్ ఉన్నాయి సార్, C20కి యూజ్ అవుతాయి. రెండు సిలబస్ ఒకటే, మ్యాథ్స్ ఎప్పుడు మారదు, ఫిక్స్. మన యూట్యూబ్లో చూసుకుంటూ అవే క్వశ్చన్లు మనకు యాప్లో ఉన్నాయి ప్రిపేర్ అయ్యారనుకోండి, ఈజీ. అక్కడ చెప్పింది నేనే, ఇక్కడ రాసింది నేనే కాబట్టి నోట్స్ మీకు ఈజీగా అర్థమవుతుంది. అయితే డిఫినైట్ ఇంటిగ్రేషన్ ఈ రెండు వస్తే డిఫినైట్ చేయడం ఈజీ, అయినా కొద్దిగా టఫ్ అనిపిస్తుంది. డిఫినైట్ ఈ రెండు వస్తే డిఫినైట్ చేయడం ఈజీ, కొద్దిగా టఫ్ అనిపిస్తుంది. ఎందుకంటే అప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి కొద్దిగా టఫ్ అనిపిస్తుంది. సో 1 2 ప్రిపేర్ అయ్యాక మీరు ఇంకో ఇంపార్టెన్స్ యూనిట్ 5 ఇవి ప్రిపేర్ కండి. 27 ఫిక్స్. ఎందుకు సార్ యూనిట్ 5 అంటే మెయిన్ వచ్చిందంటే RMS వస్తుంది, సింప్సన్ చేయడం వచ్చిందంటే రిప్రజెంట్ చేయడం వస్తుంది. అంటే పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, వీటికి జస్ట్ ఫార్ములా చదువుకుంటే సరిపోదు. నెక్స్ట్ మన ఫార్ములాస్ రావాలి కదా సార్, మీకు ఫార్ములాస్ కూడా అవసరం లేదు. మనకి ఏంటిది C21 వాళ్ళకు ఓపెన్ బుక్ సిస్టమ్, C18 వాళ్ళకి లేదంటే ఓపెన్ బుక్ సిస్టమ్, ఓన్లీ C21 వాళ్ళకి. కాబట్టి మీరు ఫార్ములా బుక్ తీసుకెళ్ళొచ్చు, ఎగ్జామ్ వాళ్ళకు తీసుకెళ్ళొచ్చు కూడా మీకు ఫార్ములాస్ ఉంటాయి, ఈజీగా చేసుకోవడం వస్తుంది. సో మీరేం ప్రిపేర్ కావాలి మ్యాథ్స్ 3లో 1 2 5 యూనిట్స్ ప్రిపేర్ కావాలి. ఇదే వీడియో కంటిన్యూషన్లో ఏముంటుందని మీకు ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి, ఆ పేపర్స్లో ఉన్న మోడల్స్ కూడా ప్రిపేర్ కంటే అది మీకు బెనిఫిట్ అయితే. సో అందరూ ప్రిపేర్ కావాల్సిన నా ప్రిఫరెన్స్ వచ్చేసి, నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఫస్ట్ దీనికి ఇచ్చేస్తాను. 1 యూనిట్, సెకండ్ యూనిట్, 5th యూనిట్ వెళ్ళేస్తారు అనుకుంటే 1 2 3 ప్రిపేర్ కండి. నా ఉద్దేశం అయితే 1 to 5 ఇస్ ద బెటర్. ఎందుకంటే ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ వచ్చిందంటే 5th యూనిట్ అసలు పెద్ద విషయమే కాదు, మీరు చేయడంలో ప్రాక్టీస్ చేయడం అనేది ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రైట్, సో దీని కంటిన్యూషన్ ఉంటుంది. ప్రీవియస్ పేపర్స్ డిస్కషన్ చేస్తాను ఇదే వీడియోలో, అవి చూస్తూ ఉండండి, మీకు కొంత ఐడియా వస్తుంది. ఓకేనా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్స్. టుడేస్ వీడియో ఈస్ TS Polytechnic. ఓకేనా, 3rd సెమిస్టర్ మ్యాథ్స్ M3 ప్రీవియస్ పేపర్ సొల్యూషన్స్. ఓకేనా, క్వశ్చన్ పేపర్ సొల్యూషన్. నా దగ్గర ఒక 2 పేపర్స్ ఉన్నాయి. అయితే ఇది నేను చెప్పేది ఏంటంటే జూన్ 2022 C18 ఉంది కదా సార్, అంటే C20 కూడా సప్లిమెంటరీ లాస్ట్ టైం ఇలాగే జరిగింది పేపరు. అంటే ఎలాంటి చేంజెస్ జరగలేదు, అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజీగా C18 అయినా C21 అయినా సిలబస్ సేమ్ ఉంటాయి కాబట్టి అలాగే పేపర్ ఇచ్చేసాను. అయితే చాలామంది ఇవే ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే మీకు ఒకసారి మోడల్ పేపర్ ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ ఎలా ఉన్నాయి, మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, మనం ఎలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే మనం బెటర్ స్కోర్ చేయొచ్చు, టైం వేస్ట్ కాకుండా ఉండడానికి మీకు కొంత ఐడియా ఉంటుంది అని మాత్రమే నేను ఇది చేస్తున్నా, అంతేగాని ఇవే క్వశ్చన్స్ వస్తాయని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూజ్ చేసుకున్న దాంట్లో ఎక్కువ డెఫినేషన్స్ ఉన్నాయి, కొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకో దాంట్లో ఏమున్నాయి, ఇంకా చిన్న క్వశ్చన్లు ఇచ్చాడు, డెఫినేషన్ తగ్గించాడు. ఓకేనా, కొన్ని ప్రీవియస్ పేపర్లో ఏముంది లెంతీ క్వశ్చన్స్ ఇచ్చాడు, కొన్ని షార్ట్ క్వశ్చన్స్ ఇచ్చాడు. అంటే మనం కరెక్ట్ ఇదే అని గెట్ చేయడం కష్టం, ఎస్పెషల్లీ పాలిటెక్నిక్ వాళ్ళకు. అదే ఇంటర్ వాళ్ళకైనా చెప్పేయచ్చు మనం, ఇవి ప్రిపేర్ కండి అండి. ఎవ్రీ ఇయర్ క్వశ్చన్స్ ఏం కాదు, మనకు బుక్లో ఉన్న క్వశ్చన్స్ కాకుండా కూడా ఆ మోడల్ వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే మీరు ఎనీ 3 యూనిట్స్ ప్రిపేర్ అయితే బెటర్ అని చెప్పింది. నా సజెషన్ వచ్చేసరికి 1 to 5 అని మ్యాథ్స్ ప్రిపేర్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా, మన ఛానల్కి ఆల్టర్నేటివ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్ ఉంది. ఓకేనా, నవీన్ రెడ్డి మ్యాథ్స్ ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్. మ్యాథ్స్ M3కి వచ్చేసి యూనిట్ 5 and 6 నోట్స్ ఉంది, టోటల్ కంప్లీట్ నోట్స్ ఉంది. యూనిట్ 5 and 6 ఉంటుంది. మన యూట్యూబ్ ఛానల్లో పాలిటెక్నిక్ మ్యాథ్స్ M3లో అన్ని యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, 4, 5, 6 అన్ని యూనిట్స్ క్లాసెస్ ఉన్నాయి. అవి విని మీరు నోట్స్ రాసుకున్న ఎనఫ్ సరిపోతుంది మీకు. ఓకేనా, మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అనిరెడ్డి, టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఓకే, క్వశ్చన్ పేపర్లోకి వెళ్తే డిఫైనైట్ ఇంటిగ్రేషన్ ఫస్ట్ ఏంటి, పార్ట్ ఏలో 8 క్వశ్చన్. అయితే ఇవి ఏ యూనిట్ వస్తాయి చూడండి. ఇది యూనిట్ 1, ఇది వచ్చేసి
యూనిట్ 2, ఇది యూనిట్ 3. ఫైండ్ ద ఏరియా బౌండెడ్ బై, ఇది కూడా యూనిట్ 3 అండి, యూనిట్ 4 అప్లికేషన్ ఆఫ్. ఫైండ్ ద మీన్ వాల్యూ, ఇది యూనిట్ 5, ఇది యూనిట్ 6. ఇది చూడండి, ఫైండ్ ద ఫార్ములా ఆఫ్ tan x cot x, ఇది యూనిట్ 1. ఎందుకు ఇక్కడ 1, 2, 3 ఈ 3 యూనిట్ నుంచి ఏదో క్వశ్చన్ రావాలి. ఇక్కడ ఏముంది, యూనిట్ 1 నుంచి ఇచ్చాడు మనకు. రైట్ ద ఫార్ములా టు అప్రాక్సిమేషన్ వాల్యూ ఆఫ్ ఇట్ బి, ఇదేమవుతుంది యూనిట్ 5. ఇది కూడా 4, 5, 6 నుంచి రావాలి. ఇలా ఇచ్చేస్తాడు అన్నట్టు. మనకు 1 మార్క్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇలా వస్తాయి. మనకు 6 యూనిట్స్ ఉన్నాయి. ఎవ్రీ యూనిట్ మస్ట్ అండ్ షుడ్గా 1 వస్తుంది. లాస్ట్ 2 క్వశ్చన్స్ మాత్రం ఏ యూనిట్ వస్తాయని మాత్రం గెస్ చేయడం కష్టం. ఫస్ట్ 3 నుంచి ఒకటి వస్తుంది, రిమైనింగ్ 3 యూనిట్స్ నుంచి ఒకటి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వి గో ఫర్ ది సొల్యూషన్స్కి వెళ్ళిపోదాం. ఇక సొల్యూషన్ చెప్తూ చూపిస్తూ ఉంటా. రైట్, ఫస్ట్ వన్ ఈస్ డిఫైన్ ఇంటిగ్రేషన్. డిఫైన్ ఇంటిగ్రేషన్ అన్నాడు. డిఫైన్ ఇంటిగ్రేషన్ అంటే మనకేంటి, ఇంటిగ్రేషన్ ఈజ్ ఏ రివర్సబుల్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్. రివర్సబుల్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఆర్ యాంటీ డెరివేటివ్ అని కూడా తీసుకోవచ్చు. దీన్నే మనం సింపుల్గా ఏం రాసుకుంటాం, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అని కూడా సింపుల్గా డెఫినేషన్ తర్వాత ఏదైనా ఉండాలి అనుకుంటే అలా రాసుకోవచ్చు. లేకపోతే ఫస్ట్ ఆ వర్డ్స్లో ఇచ్చిన లైన్సే ఎన్ఎఫ్ కూడా. వి గో విత్ సెకండ్ క్వశ్చన్. మనకు ఇంటిగ్రేషన్లో మీరు ఫార్ములా చూసుకోవడం వల్ల 1 మార్క్ క్వశ్చన్స్ మినిమం 2-3 క్వశ్చన్స్ అయినా మీరు అటెండ్ చేసే ఆప్షన్ ఉంది. అంటే అన్ని చాప్టర్లో ఉన్న ఫార్ములాస్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. ఫార్ములా చేస్తే మినిమం 3 to 4 మార్క్స్ వచ్చినా మనకు రావాల్సిన 14 కాబట్టి అది మీకు ఈజీ అయిపోతుంది మార్క్స్ స్కోర్ చేయడం. రైట్ ద ఫార్ములా ఫర్ ఇంటిగ్రేషన్ e పవర్ ax cos bx dx. e పవర్ ax cos bx dx ఫార్ములా చూసుకుంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ ax cos bx dx is equal to e పవర్ ax by a square plus b square a cos bx plus b sin bx plus c is the formula. Okay, we go for another question. Question number is 3. State linear property of definite integrals. ఇది థర్డ్ యూనిట్ నుంచి. స్టేట్ ద లీనియర్ ప్రాపర్టీ ఆఫ్ డిఫైనైట్. బేసిక్గా లీనియర్ ప్రాపర్టీ అంటే 2 or more ఉంటాయి. సింపుల్గా చూసుకుంటే మనం ఒక ప్రాపర్టీ చెక్ చేసుకుందాం. నార్మల్ ప్రాపర్టీస్ కూడా మీరు రాసుకోవచ్చు. ఇప్పుడు ఇఫ్ మనం ఏం తీసుకోవచ్చు, ఎఫ్ ఈస్ ఏ కంటిన్యూస్ ఫంక్షన్. ఇఫ్ ఎఫ్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఫంక్షన్ ఆన్ ఏ కామా బి కంటిన్యూస్ ఫంక్షన్ అంటే, అండ్ కే ఈజ్ ఏ రియల్ కాన్స్టాంట్. ఇప్పుడు ఏం తీసుకోవచ్చు అంటే ఇంటిగ్రేషన్ ఏ టు బి కే ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు, ఇయర్ కే కాన్స్టాంట్ కూడా టేక్ అవుట్ సైడ్, ఇంటిగ్రేషన్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇది ఒక ప్రాపర్టీ. ఇంకో ప్రాపర్టీ ఏంటంటే లీనియర్లోనే ఇంకొకటి చూసుకుంటే ఇంటిగ్రేషన్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు రిటర్న్ యాజ్ ఇంటిగ్రేషన్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ డిఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ ఇంటిగ్రేషన్ ఏ టు బి జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని. అంటే ఇలా సపరేట్ చేసి రాసే వాటిని కూడా లీనియర్ ప్రాపర్టీగానే కన్సిడర్, అంటే ఏదైనా ఒకటి రాస్తే మీకు సరిపోతుంది అన్నట్లు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ ఏంటిది, 4. ఫైండ్ ద ఏరియా బౌండెడ్ by the parabola y is equal to x square minus
5x plus 6, x-axis and the lines x equal to 2 and x equal to 3. X equal to 2 and x equal to 3. Find the area bounded by the parabola y is equal to x square minus 5x plus 6, x-axis and the lines x is equal to 2 and x equal to 3 అనేది ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ పారాబోలా ఈస్ ఏమిచ్చాడు, y is equal to x square minus 5x plus 6 అండ్ లైన్స్ ఏంటి అండి, x equal to 2, x equal to 3 ఇచ్చిండు. ఏరియా ఫార్ములా, ఏరియా ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ a to b f of x dx ఆర్ ఇంకోటి కూడా రాసుకోవచ్చు మన బుక్లో, ఇంటిగ్రేషన్ a to b y dx అని కూడా రిప్రజెంట్ చేస్తాం. ఏ వాల్యూ హౌ మచ్, ఈ లోయర్ లిమిట్, ఇది ఇస్తే ఏ వాల్యూ, దిస్ ఇస్ ద b వాల్యూ, a వాల్యూ 2, b వాల్యూ 3, f of x వాల్యూ x స్క్వేర్ మైనస్ 5x plus 6 whole dx. ఓకేనా. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత మీకు ఆల్రెడీ తెలుసు, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎక్స్ క్యూబ్ బై 3, లిమిట్స్ ఆర్ 2 to 3. నేను సపరేట్ అప్లై చేస్తున్నాను. 5 అంటే కాన్స్టాంట్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ స్క్వేర్ బై 2, లిమిట్స్ ఆర్ 2 to 3. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాన్స్టాంట్ అంటే ఎక్స్ అవుతుంది, లిమిట్స్ ఆర్ 2 to 3. మీకు ఆల్రెడీ తెలుసుగా, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై 2, ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ బై 3, ఎక్స్ క్యూబ్ డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ 4/4 ఇలా వస్తూ ఉంటాయి. మీకు కన్ఫర్మ్ ఫార్ములాస్ రావాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్మ్ అప్లై ద అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్ మీన్స్ ఎక్స్ ప్లేస్లో అప్లై చేయాలి మనం, అంటే 3 క్యూబ్ మైనస్ 2 క్యూబ్ బై 3 మైనస్ 5 ఆఫ్ ఇక్కడ 3 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ బై 3 ప్లస్ 6 ఆఫ్ 3 మైనస్ 2. 3 cube how much, 27 minus 8 by 3 minus 3 square minus 9 minus 4 by 2, 6 of 1. Simply observe, 27 minus 8 how much, 19 by 3, 9 minus 4 5, 25 by 2 plus 6 only. So just we do the cross multiply, 19 2s are 38 minus 75 by 3 2s are 6 plus 6. Okay, 6 6 how much, 36. అవునా, 38 minus 75 plus 36 by 6. చూడండి ఇక్కడ 38 plus 36 ఏమవుతుందండి, 74 అవుతుంది, అంటే -1/6 వస్తుంది. అయితే బేసికలీ ఇక్కడ ఏం తీసుకోవాలంటే మనం నెగిటివ్, అంటే సింప్లీ వి టేకన్ యాజ్ ఏ మాడ్ సింబల్. ఎందుకు, ఏరియా ఎప్పుడు కూడా మనకు నెగిటివ్లో రావద్దు. ఇంకో కండిషన్ ఏంటంటే ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ అనేది నెగిటివ్లో ఉంది కాబట్టి మనం దీనికి గ్రాఫ్ డ్రా చేస్తే ఈ ఏరియా ఇలా వస్తుంది, అంటే బిలో ది ఎక్స్ యాక్సిస్ వచ్చేస్తుంది. బిలో ది ఎక్స్ యాక్సిస్ వచ్చినప్పుడు అది నెగిటివ్ ఉంటుంది, అందుకే మనం పాజిటివ్లో కన్వర్ట్ చేసి స్క్వేర్ యూనిట్స్ అని రాస్తూ ఉంటాం. ఓకేనా. నెగిటివ్ వచ్చినప్పుడు ఇలా ఏం చేయాలి, ఏరియా ప్రాబ్లమ్స్లో మాడ్ పెట్టుకుంటే సరిపోతుంది. వీ గెట్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5కి వచ్చేస్తే, ఫైండ్ ద mean value of the function. Find the mean value of the function f of x is equal to x cube on the interval 0,1. ఓకే, 0,1 దగ్గర మెయిన్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. మెయిన్ వాల్యూ కూడా చాలా ఈజీ అంటే చాలా ఈజీ. ఇది 5th యూనిట్ క్వశ్చన్. మనకి ఇలా ఉంటాయి మెయిన్ వాల్యూ, ఆర్ఎంఎస్ వాల్యూ, సింప్సన్ రూల్ అండ్ ట్రెపిజాడియల్ రూల్స్ ఉంటాయి. మీకు ఇవి కన్ఫామ్గా వచ్చి ఉండాలి, ఎందుకంటే అవి రాకపోతే మాత్రం మనం ప్రాబ్లం చేయలేము, ఇక మనం 0 అన్నట్లు. సో గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి మనకు ఫంక్షన్ ఎక్స్ క్యూబ్ ఇచ్చిండు. చేసుకుంటే ఇంటర్వెల్ ఏ కామా బి ఏమి ఇచ్చాడు మనకు, 0,1 ఇచ్చాడు, ఫంక్షన్ ఇచ్చేసాడు. అయితే మెయిన్ వాల్యూ ఫార్ములా, మెయిన్ వాల్యూ
ఈక్వల్ టు 1/b మైనస్ ఏ 1/b మైనస్ ఏ ఇంటిగ్రేషన్ a to b f ఆఫ్ x dx అనేది మనకు మెయిన్ వాల్యూ, అంతే కదా, ఇంకేం లేదు. అయితే మనకు తెలుసు b వాల్యూ ఎంత 1, a వాల్యూ 0. 1 మైనస్ 0 ఇంటిగ్రేషన్ 0 to 1 f ఆఫ్ x ఎంత x³ కదండి, క్వశ్చన్లోనే ఇచ్చాడు, ఓకేనా, అదే తీసుకున్నా. ఇంటిగ్రేషన్ ఆఫ్ x³ వాల్యూ 1/1 x⁴/4 లిమిట్స్ ఆర్ 0 to 1. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్ ఎంత 1, అంటే x ప్లేస్లో 1 సబ్మిట్ చేశాక నెక్స్ట్ మనం 0 సబ్మిట్ చేయాలి, అంటే 1/1 మైనస్ 1/4 మైనస్ 0/4/4, నథింగ్ బట్ 1/4 ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఓకే, రైట్. వి గో ఫర్ అనదర్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6. 6th క్వశ్చన్కి వెళ్తే మనకు ఫైండ్ ద ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ dqy/dx³ whole square minus 3dv/dx minus e⁴x equal to 4. మైనస్ e⁴x ఈక్వల్ టు వాట్ 4 అని చేయాలి. అయితే ఇక్కడే చాలా సింపుల్ క్వశ్చన్, మనకు అన్నీ కూడా ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్లో ఉండాలి. అయితే మనకి ఇక్కడ ఏమవుతుంది, డిగ్రీ ఇచ్చేసాడు, అంటే హైయెస్ట్ డెరివేటివ్ ఏంటి ఇక్కడ, హైయెస్ట్ డెరివేటివ్ ఈజ్ dqy/dx³. సో ఆర్డర్ ఏమవుతుంది 3 అవుతుంది. సో హైయెస్ట్ డెరివేటివ్ పవర్ని ఏమనుకుంటాం, డిగ్రీ అనుకుంటాం. మనం డిగ్రీ ఇక్కడ ఏం తీసుకోవచ్చు, మనం డిగ్రీ దీని పవర్ ఎంత ఉంది 2, వి టేక్ 2. హైయెస్ట్ ఆర్డర్ ఈజ్ 3, డెరివేటివ్ 2. నెక్స్ట్ వన్ ఈజ్ 7th క్వశ్చన్. 7th one is write the formula for integration of tan x dx and integration of cot x dx. ఇంకోటి కూడా ఫార్ములానే ఇచ్చాడు, క్వశ్చన్స్ రాసి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. రైట్ ద formula to find approximate value integration a to b y dx by using Simpson's rule by dividing the range a comma b into n equal parts. సింపుల్గా 5th యూనిట్లోంచి 16 ఫార్ములాస్ ఇచ్చేసాం. సింపుల్గా చూస్తాం. ఫస్ట్ వన్ ఏంటిది, tan x. ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x dx ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x log ఆఫ్ secant x ప్లస్ c ఆర్ ఇంకోటి ఏముంటుందండి మైనస్ log ఆఫ్ cos x ప్లస్ c ఆర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ cot x dx ఈక్వల్ టు log ఆఫ్ sin x ప్లస్ c ఆర్ మైనస్ log ఆఫ్ cosecant x ప్లస్ c ఇస్ ద అవర్ ఆన్సర్. మీరు ఏది తీసుకున్నా కూడా ఇలా అంటే రెండు రాసుకోవచ్చు, మనకు రెండు ఆప్షన్స్ ఉంటాయని మీనింగ్. మనం ఏదంటే అది చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి సింప్సన్ రూల్ అన్నా సింప్సన్ 1/3 రూల్ అన్నా కూడా బోత్ ఆర్ ది ఈక్వల్, ఎలాంటి చేంజెస్ ఉండవు. ఇక్కడ సింప్సన్ 1/3 రూల్ అంటే ఫార్ములా ఏం రాసుకోవచ్చు డైరెక్ట్లీ ఇంటిగ్రేషన్ a to b y dx ఈక్వల్ టు h/3 y0 ప్లస్ yn ప్లస్ 4 వస్తుంది. 4 తర్వాత అన్నీ ఆడ్ వస్తాయి, y1 ప్లస్ y3 ప్లస్ y5 ప్లస్ అప్ టు సో ఆన్ yn మైనస్ 1 ప్లస్ 2 ఆఫ్ ఈవెన్ వస్తాయి అన్నట్టు y2 y4 y6 అప్ టు సో ఆన్ yn మైనస్ 2. ఇది సింప్సన్ రూల్ అయిపోయింది. ఫార్ములానే, మనం అక్కడ ఏమీ చేయలేదు, ఓన్లీ జస్ట్ వి రైట్ ద ఫార్ములా ఓన్లీ. ఓకే, నెక్స్ట్ వి గో ఫర్ పార్ట్ బి. పార్ట్ బి తెలుసు కదా, అన్నింటి 3 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 6 ఉంటాయి, మనం 4 రాస్తే చాలు.
ఓకే రైట్. 9th one, evaluate integration e power x tan of e power x sec of e power x dx. ఇది చూడండి సబ్స్టిట్యూషన్ మెథడ్. మనకు ఫస్ట్ యూనిట్లో ఉండేది ఏంటి? సబ్స్టిట్యూషన్ మెథడ్. చాలామంది ఆ మెథడ్స్ ప్రిపేర్ కాకుండా ఇంటిగ్రేషన్లో ఇంపార్టెంట్ అండి, ఇంటిగ్రేషన్లో ఇంపార్ట్ చెప్పడం కష్టం. ఇట్లాంటి సబ్స్టిట్యూషన్ మెథడ్లో మనకు ఒక 150 ప్రాబ్లమ్స్ వరకు కూడా వెళ్తాయి బుక్లోంచి. ఆ 150లో ఏమని ఇంపార్టెంట్ చెప్పగలం? సబ్స్టిట్యూషన్ మెథడ్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, అది కన్ఫర్మ్. కానీ ఎలాంటి క్వశ్చన్ వస్తుంది గెట్ చేయడం కష్టం. ఓకేనా? అయితే గివెన్ దట్ నేను మీకైతే ఎలా చెప్తున్నానో అలా ఎగ్జామ్లో రాయండి, మీకు మంచి మార్క్స్ అయితే కన్ఫర్మ్ వస్తాయి. చాలామంది వాళ్ళకు అర్థం కాకుండా ఎగ్జామ్లో కరెక్షన్ చేసే వాళ్ళకి అర్థం కాకుండా రాయడం కూడా ఒకటి ఫెయిల్ కావడానికి ఒక ఆప్షన్ ఉంది. సో ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేస్తాం. ఎందుకు సార్ అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేస్తాం? టాన్ ఎక్స్ ఉండాలి, కాట్ ఎక్స్, సైన్ ఎక్స్, సెకండ్ ఎక్స్ ఉండాలి. ఆ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ కాకుండా న్యూ టర్మ్స్ వచ్చినప్పుడు వి యూజ్ ద సబ్స్టిట్యూషన్ మెథడ్. హియర్ వి టేక్ పుట్ ఎక్స్ టీ ఈక్వల్ టు e power x, differentiation with respect to x. So dt by dx equal to ఏమవుతుంది? d by dx of e power x. dt by dx equal to derivative of e power x value is e power x. వచ్చిందా? సో dt by e power x equal to dx అంటే సింపుల్గా ట్రాన్స్ఫర్ చేస్తా. ఈ టోటల్ ఈక్వేషన్ను ఫస్ట్ ఈక్వేషన్ సబ్మిట్ చేయండి. అంటే e power x అయితే e power x, tan e power x we write tan t sec t. In place of dx we write dt by e power x. So observe e power x are the both are the get cancel. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకేముంటుంది? ఇంటిగ్రేషన్ ఆఫ్ tan t sec t dt. అవునా? ఇంటిగ్రేషన్ ఆఫ్ tan t sec t dt. ఇక్కడ నేను ఫార్ములా రాస్తా. ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x ఇంటూ secant x dx ఈక్వల్ టు secant x ప్లస్ c. జస్ట్ వి రైట్ ఫార్ములా ఓన్లీ. నేను ఫార్ములానే అప్లై చేస్తున్నా, సబ్స్టిట్యూషన్ అప్లై చేస్తే ఫార్ములా. అంటే ఇప్పుడు మనం ఏం రాయొచ్చు? secant t ప్లస్ సి. అయితే మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏముంది? ఎక్స్లలో ఉంది, బట్ వచ్చిన ఆన్సర్ ఏముంది? టీలలో ఉంది. అంటే అది కూడా మనకి ఎందులో కనువాడో ఎక్స్ అంటే. మనం యాక్చువల్గా టీ అంటే ఏం రాసుకున్నాం? ఈ పవర్ ఎక్స్. వి రైట్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి ఇస్ ద అవర్ ఆన్సర్, అంతే. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10th one. స్లోగా ప్రిపేర్ కండి, బెటర్ టు చాయిస్. ఐ మీన్ టైం లేదుగా సార్ అంటే మీకు ఆల్రెడీ వచ్చిన టాపిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ 3x dx. ఇది సెకండ్ యూనిట్ క్వశ్చన్. ఇది బెర్నౌలీస్ రూల్ అప్లై చేస్తాం. అయితే బెర్నౌలీస్ రూల్ అని ఒక్కొక్క కాలేజీలో ఒకలాగా చెప్పారు, నేను చెప్పేస్తా. మీరు ఏది ఫాలో అయినా ప్రాబ్లం ఏమీ ఉండదు, సేమ్ రిజల్ట్ వస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ x 3x dx. బెర్నౌలీస్ రూల్ రాస్తున్నా చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ uv dx ఈక్వల్ టు uv1 మైనస్ u డాష్ v2 ప్లస్ u డబల్ డాష్ v3 మైనస్ u త్రిబుల్ డాష్ v4 ఇట్లా వచ్చేస్తూ ఉంటుంది. అక్కడ మీకేం చేస్తారంటే కొన్ని ఇష్యూలలో vdx అని మాత్రమే చెప్పిళ్ళు, vdx అని చెప్పి ఫార్ములా రాస్తారు. నేనేమో ఎలా రాస్తాను? ఇదైతే బెటర్ అన్నట్లు. మనకి ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయని మనకు తెలుస్తుంది, ఆ ఫార్ములాలో 2 టర్మ్స్ ఉన్నాయని తెలియదు. అకార్డింగ్ టు హైలైట్ యూజ్ చేసి మనం ఫస్ట్ టర్మా సెకండ్ టర్మా చూడాలి. మనకేముంది? ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి? ఆల్జిబ్రా. ఈ పవర్ ఎక్స్ అంటే ఎక్స్పోనెన్షియల్. అంటే ఇక్కడ వి టేక్ యూ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఎక్స్ స్క్వేర్ తీసుకుంటాం. వి వాల్యూ ఏం తీసుకోవాలి? ఈ పవర్ 3x తీసుకోవాలి. అయితే ఇక్కడ యూ డాష్ అంటే యూలో ఉన్న వాటిని డిఫరెన్షియేషన్ చేసుకుంటూ వెళ్ళాలి, వీలో ఉన్న వాటిని ఇంటిగ్రేషన్ చేస్తూ ఉండాలి. యూ డాష్ అంటే ఎంత? డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ అంటే యూ డాష్ నథింగ్ బట్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత? 2x. మళ్ళీ యూ డబల్ డాష్ అంటే దీన్ని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయండి. ఓకేనా? అప్పుడు ఏమొస్తుంది? 2 వచ్చేస్తుంది. ఆపేయాలి ఇక్కడ. ఎప్పుడైతే నెక్స్ట్ టైం చేస్తే యూ త్రిబుల్ డాష్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది? 0 ఇంటూ సంథింగ్ 0. మళ్ళీ దాన్ని చేస్తే 0 వస్తుంటుంది కాబట్టి ఆఫ్ చేస్తాం. ఇది v1. ఇది v1 అంటే ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ 3x dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ 3x వాల్యూ ఈ పవర్ 3x ఎక్స్ కోఎఫిషియంట్ 3 ఉంది కాబట్టి దాన్ని డినామినేటర్ రిప్రజెంట్ చేస్తాం. ఈ పవర్ 3x బై 3 v2 సేమ్ ఈ పవర్ 3x బై 9 v3 ఈ పవర్ 3x బై 27. జస్ట్ ఇలా ఉంటాయి. ఓకేనా? మనకు ఫార్ములా అయితే కదండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ 3x dx ఈక్వల్ టు
ఫస్ట్ u ఇంటూ v1 u వాల్యూ x స్క్వేర్ ఈ v1 అంటే x స్క్వేర్ ఇంటూ e⁻3x/3. నెక్స్ట్ సెకండ్ ఏంటి మైనస్ u డాష్ v2, u డాష్ అంటే 2 ఇంటూ ఇది అంటే 2x e⁻3x/9. నెక్స్ట్ ఏంటి u డబల్ డాష్ అంటే ప్లస్ 2 e⁻3x/27 ప్లస్ c ఈజ్ ద అవర్ ఆన్సర్. లేదు అంటే దీన్ని ఏం చేయొచ్చు అంటే మీరు ఎట్ ఏ టైం 2 టైమ్స్ కూడా చేసుకోవచ్చు. 2 టైమ్స్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేసినా వస్తుంది, లేదా బెర్నౌల్లీస్ 1 టైం అప్లై చేసుకున్నా కూడా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. వి గో ఫర్ అనదర్ క్వశ్చన్, 11th వన్. వచ్చేసి evaluate integration of 0 to 1 sin inverse x by under root 1 minus x square dx. evaluate sin inverse x by under root 1 minus x square dx. అయితే ఇక్కడే ఇది కూడా ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్ బేసికలీ, కాకపోతే సబ్స్టిట్యూషన్ మెథడే కానీ ఎందులో ఇచ్చాడు, డిఫైనైట్ ఇంటిగ్రేషన్లో ఇచ్చిండు. క్వశ్చన్ ఏంటి, 0 to 1 sin inverse x by under root 1 minus x square. ఇక్కడ కూడా పుట్టి ఈక్వల్ టు ఏం తీసుకోవాలండి, పుట్టి ఈక్వల్ టు t ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ x తీసుకున్నాం. ఎందుకంటే మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ చేసేది సింప్లిఫై చేయడానికి క్వశ్చన్. చూసారా, సబ్స్టిట్యూషన్ మెథడ్ 2 యూనిట్లలో యూజ్ చేసాం. ఫస్ట్ యూనిట్లో యూజ్ చేస్తూనే టైం థర్డ్ యూనిట్లో కూడా యూజ్ చేస్తున్నాం. సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఫస్ట్ 2 రిమైనింగ్ టాపిక్స్లో కూడా మనకు వస్తూ ఉంటుంది. అయితే డిఫరెన్షియేషన్ ఏంటి, dt బై dx ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ x. ఓకే, dt బై dx ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ సైన్ x ఈజ్ 1 బై అండర్ రూట్ 1 మైనస్ x స్క్వేర్. జస్ట్ వి ట్రాన్స్పోజ్ ఇట్, అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ x స్క్వేర్ dt ఈక్వల్ టు dx వచ్చేసి దీన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి ఇందులో సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే వాట్ వి గెట్ అనేది చూడండి. ఇంటిగ్రేషన్ 0 to 1 సైన్ ఇన్వర్స్ x అనుకుంటే ఏమనుకున్నాం t, దట్స్ వై రైట్ అండర్ రూట్ 1 మైనస్ x స్క్వేర్. ఇక dx వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ x స్క్వేర్ ఇంటూ dt. బోత్ ఆర్ ది గెట్ క్యాన్సిల్. వాట్ ఆర్ ద రిమైనింగ్ టర్మ్, t ఉంటుంది. ఇంటిగ్రేషన్ 0 to 1 t. ఇంటిగ్రేషన్ ఆఫ్ t వాల్యూ ఎంత అండి, t స్క్వేర్ బై 2. లిమిట్స్ ఆర్ 0 to 1. అయితే బేసికలీ మీ కాలేజీలో ఎక్కడైనా చూస్తే ఈ లిమిట్స్ని కూడా స్టార్టింగ్ చేంజ్ చేస్తారు. టీలలో ఎక్స్ ఉన్న దగ్గర 1 ఒకసారి ఎక్స్ 0 సబ్మిట్ చేసి చేంజ్ చేస్తారు. బట్ నేనేం చేస్తున్నా, చేంజ్ చేయకుండా టీలో సైన్ ఇన్వర్స్ ఎక్స్ సబ్మిట్ చేస్తాను. సైన్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై 2. ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తే నాకు డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే 1 హోల్ స్క్వేర్ మైనస్ సైన్ ఇన్వర్స్ 0 హోల్ స్క్వేర్ బై 2. సైన్ ఇన్వర్స్ 1 అంటే ఏంటి, సైన్ టేబుల్లో 1 ఎప్పుడు వస్తుంది, 90 degrees అప్పుడు వస్తుంది. అంటే వి రైట్ పై బై 2 హోల్ స్క్వేర్. 0 ఎప్పుడు వస్తుంది, 0 బై 2 నథింగ్ బట్ పై స్క్వేర్ బై 4 బై 2. నథింగ్ బట్ ఏమైందండి, పై స్క్వేర్ బై 8 ఈజ్ ద అవర్ ఆన్సర్. అంతే. అంటే మీరు ఎలా అయినా చేయొచ్చు, ఇలానే చేయాలి కన్ఫామ్, కానీ రూల్ అయితే ఏముండదు. ఓకే, వి గో ఫర్ అనదర్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 12. ఫైండ్ ద, అందుకే మీకు 4th యూనిట్ వద్దన్న, ఈ వాల్యూమ్స్ ఏరియాస్ ఉంటాయని. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్ ఫార్మ్డ్ బై రివాల్వింగ్ ది ఏరియా ఎన్క్లోజ్డ్ ది curve y equal to sin x, x axis and the lines x equal to 0 and x is equal to pi about the x axis. ఓకే రైట్. ఓకే, ఏరియాకి ఇక్కడ పెద్ద చేంజ్ ఏమి ఉండదు. చూస్తే మనకు y ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడండి, సైన్ ఎక్స్. గివెన్ దట్ ఏ కామా బి వాల్యూస్ లిమిట్స్ ఏమి ఇచ్చాడు, 0 to pi ఇచ్చాడు. 0 to, అయితే 0 to పైనే యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోము మనం. బేసికలీ 0 to పైన యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోకుండా సింప్లిఫై చేయొచ్చు, తీసుకొని కూడా చేసుకోవచ్చు. అయితే మనం డైరెక్ట్ తీసుకుందాం. మనకు
వాల్యూమ్ ఫార్ములా ఇంటిగ్రేషన్ a to b పై y స్క్వేర్ dx. ఇంటిగ్రేషన్ a to b అంటే 0 to పై అంటే పై, y అంటే ఎంత sin x కానీ నథింగ్ బట్ ఏమైంది sin స్క్వేర్ x dx. మనకు తెలిసింది ఇంటిగ్రేషన్లో సైన్కు కాస్కు పవర్స్ ఉంటే మనకి ఇంటిగ్రేషన్ పాసిబిలిటీ కాదు, అది తెలిసిన విషయం. అంటే వాటికి ఇంటిగ్రేషన్ పాసిబిలిటీ చేయాలంటే వి రిమూవ్ ద పవర్స్ రిమూవ్ చేయాలంటే 1 మైనస్ కాస్ 2θ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు వాట్ 2 sin స్క్వేర్ θ, అవునా? సో 1 మైనస్ కాస్ 2θ బై 2 ఈక్వల్ టు sin స్క్వేర్ θ, వి రైట్ ఇస్ ద ఆన్సర్. అంటే పై ఇస్ ద కాన్స్టెంట్, టేక్ అవుట్ సైడ్ ఇంటిగ్రేషన్ 0 to పై, ఇన్ ప్లేస్ ఆఫ్ sin స్క్వేర్ x వి రైట్ 1 మైనస్ కాస్ 2x బై 2 dx. ఈ 2ను అవుట్ సైడ్ తీసుకొచ్చామనుకో వాట్ వి గెట్ పై బై 2. ఇంటిగ్రేషన్ 0 to పై 1 మైనస్ కాస్ 2x dx వి గెట్ ఓన్లీ పై బై 2. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అంత అంటే x, లిమిట్స్ ఏమవుతాయి 0 to పై బై 2. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ 2x వాల్యూ sin 2x బై 2, లిమిట్స్ ఆర్ 0 to పై. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ పై బై 2 మైనస్ 0 మైనస్ sin 2 పై మైనస్ sin 0 బై 2, sin 2 పై sin 0 బై 2. సో పై బై 2 మైనస్ టోటల్ వాల్యూ బికమ్ 0. సారీ ఐ మిస్టేక్, పైయే కదా లిమిట్, అంటే ఇక్కడ ఏమొస్తుంది పై వస్తుంది, పై అయినా సారీ నేను పై బై 2 రాసాను పై. సో ఇప్పుడు ఏమవుతుంది పై ఇంటూ పై స్క్వేర్ బై 2 ఈజ్ ద క్యూబిక్ యూనిట్స్ అనేది మనకు ఆన్సర్. వాల్యూమ్ అయితే క్యూబిక్ యూనిట్స్ రాయాలి, ఏరియా అయితే స్క్వేర్ యూనిట్స్ రాస్తాం, ఇంతే క్వశ్చన్. కానీ వదిలేసుకోండి అది బెటర్. రైట్, అవర్ నెక్స్ట్ క్వశ్చన్. సో వాల్యూమ్ ఏరియాస్ అనేది మీ ఇష్టం, ఇక అది కన్ఫామ్ అలానే చేసుకోకపోవడం బెటర్, ఎందుకంటే మీకు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు వర్డ్ ప్రాబ్లమ్స్ కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. ఫైండ్ ద మీన్ స్క్వేర్ వాల్యూ ఆఫ్ y is equal to root x over the range x equal to 0 and x equal to 1, x equal to 0 and x equal to 1. I think it is an easy question, కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరమే ఉండదు. అయితే మీన్ స్క్వేర్ వాల్యూ, మనకు మెయిన్ వాల్యూ తెలుసు కానీ దీనికి ఒకటి ఎక్స్ట్రాగా స్క్వేర్ అనే సింబల్ మాత్రమే వస్తుంది, రిమైనింగ్ అంతా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. ఓకేనా? మీన్ స్క్వేర్ వాల్యూ మనకు ఎఫ్ ఆఫ్ ఎస్ గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, రూట్ ఎక్స్ ఇచ్చాడు. ఏ కామా బి లిమిట్స్ ఏమి ఇచ్చాడండి, 0 కామన్ ఇక్కడ ఇచ్చింది సార్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, వీటిని లిమిట్స్గా కన్సిడర్ చేస్తాం. మీన్ స్క్వేర్ వాల్యూ ఫార్ములా ఏంటి, ఎంఎస్వి అంట. ఎంఎస్వి వాల్యూకు ఫార్ములా 1/b మైనస్ ఏ ఇంటిగ్రేషన్ a to b ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్ అన్నట్లు. చూడండి, మెయిన్ స్క్వేర్ అయితేనేమో ఫస్ట్ మెయిన్ వాల్యూకి స్క్వేర్ వస్తుంది, ఆర్ఎంఎస్కి అయితే రూట్ వస్తుంది. మీకు ఈ 3 క్వశ్చన్ల నుంచి మనకి మెథడ్లో ఈ 3 ఉంటాయి, ప్లస్ సింప్సన్ టైప్, ఇవి కన్ఫామ్గా ప్రతి దాంట్లో మీకు రిపీట్ అవుతూ ఉంటాయి. మీరు ప్రిపేర్ అయిన క్వశ్చన్ ఏది వేస్ట్ కాదు. ఓకేనా? 5th యూనిట్లో, ఎస్పెషల్లీ 5th యూనిట్లో, అందుకే మీకు 5th యూనిట్ ప్రిపేర్ కమ్మని చెప్తాను. 9 మార్క్స్ మస్ట్ అండ్ షుడ్కి వస్తాయి. సో అప్లై బి వాల్యూ వచ్చేసి 1 మైనస్ 0 ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత అండి, రూట్ ఎక్స్ డిఎక్స్ వచ్చేసింది, స్క్వేర్ అండ్ రూట్ గెట్ క్యాన్సల్. 1/1 ఇంటిగ్రేషన్ 0 1 ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ఎంత అండి, ఎక్స్ స్క్వేర్ బై 2, మీకు తెలుసు కదా ఆల్రెడీ, 0 to 1 అప్పర్ లిమిట్ మైనస్ 1 స్క్వేర్ మైనస్ 0 స్క్వేర్ బై 2, 1/2 is the our answer. Simple question, 1/2 is the our answer. Next question number 14. Solve dy by dx equal to e power x minus 2y. So dy by dx is equal to e power x minus 2y. ఇది ఎందులోది, వేరియబుల్స్ సపరబుల్ మెథడ్ క్వశ్చన్. 6th యూనిట్లోది.
6th యూనిట్లో మెథడ్స్ ఉంటాయి. ఎందుకు వదిలేయమన్నానంటే చాలామందిని 6th యూనిట్లో మెథడ్లు ఐడెంటిఫై చేయడం కష్టం అనిపిస్తుంది మీకు, అందుకే వదిలేయమన్నా. గివెన్ dy/dx ఈక్వల్ టు e⁻x - 2y. సో దీన్ని ఏం చేయొచ్చు, dy/dx ఈక్వల్ టు a⁻m ప్లస్ ఉందనుకో, వాట్ వి రైట్ a⁻n ఇంటూ a⁻n రాస్తాం కదా, సేమ్ సిమిలర్లీ వి రైట్ e⁻x ఇంటూ e⁻ -2y. సో dy/dx రిటర్న్ యాజ్ e⁻x. ఇప్పుడు 1/a ఉంటే ఏం చేయొచ్చు, 1/a⁻x ఉందనుకో a⁻-x రాయొచ్చు. అదే డినామినేటర్లో a⁻x ఉంటే a+x రాయొచ్చు. అంటే మనం వాటిని డినామినేటర్ తీసుకొచ్చిన న్యూమరేటర్ సింబల్ అనేది చేంజ్ అవుతుంది, సైన్ అనేది చేంజ్ అవుతుంది. సేమ్ సిమిలర్లీ హియర్ వి చేంజ్ ద సైన్ e⁻2y. జస్ట్ వీడియో ది క్రాస్ మల్టిప్లికేషన్ e⁻2y dy ఈక్వల్ టు e⁻x dx. అంటే ఇక్కడ వేరియబుల్ సపరేబుల్ అప్లై చేస్తాం. చూడండి, ఎక్స్ సైడ్ అన్ని ఎక్స్ వాల్యూస్, వై సైడ్ అని వై, దీన్నే వేరియబుల్ సపరేబుల్ మెథడ్ అంటాం. అప్లై ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. అప్లై ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻2y dy ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻x dx. e⁻2y వాల్యూ e⁻2y/2 ఈక్వల్ టు e⁻x ప్లస్ c. కొన్ని టైమ్స్ ప్లస్ RHS అని కొన్ని ఎలా రాసినా కూడా రైట్ ఆన్సరే. మీరు ఇక్కడ వర్క్ చేస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 అంటే ఐ మీన్ పార్ట్ సి. ఇవన్నీ ఇప్పుడు చెప్పుకునేటని 5 మార్క్స్ క్వశ్చన్. 15th వన్, ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x³ cos ఆఫ్ 2x dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ x³ cos ఆఫ్ 2x dx. ఇదే కూడా మనం ఏం చేయాలి, బెర్నౌలీస్ రూలే చేయాలి. బెర్నౌలీస్ నుంచి సెకండ్ క్వశ్చన్ ఇది. యాక్చువల్లీ 2 క్వశ్చన్స్ ఇచ్చాడు బెర్నౌలీస్ నుంచి, ఇది సెకండ్ క్వశ్చన్. ఇక్కడ కూడా మనం బెర్నౌలీస్ అప్లై చేస్తాం. అకార్డింగ్ టు హైలైట్ ఏం చేసుకోవచ్చు, u వాల్యూ ఈజ్ ఈక్వల్ టు x³ అవుతుందండి. v వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వచ్చేసి cos 2x. ఎందుకు, అకార్డింగ్ టు హైలైట్ x³ అనేది ఆల్జీబ్రా, cos 2x అనేది ట్రిగనామెట్రీ అయింది కాబట్టి. సో u డాష్ అంటే డిఫరెన్షియేషన్. డెరివేటివ్ ఆఫ్ x³ ఎంత, 3x². డెరివేటివ్ ఆఫ్ 3x² వాల్యూ 6x. u∭ ఏమవుతుందండి, 6కి వచ్చేసింది. v1 వాల్యూ ఇంటిగ్రేషన్ ఆఫ్ cos 2x sin 2x/2. v2 వాల్యూ sin 2x కాస్త cos 2x, 2 2s అగైన్ 4 వచ్చేస్తుంది. v3 వాల్యూ ఆల్రెడీ మనకి ఇది ఉంది మన యాప్లో, చూడండి ఒకసారి. సో cos 4x అవుతుంది మైనస్ sin 2x/8 అయింది. సో v4 ఈజ్ ఈక్వల్ టు cos 2x/8 2 ఎంత 16 అవుతుంది. ఇది ఇలా వస్తుంది. ఫార్ములా చూస్తే ఇప్పుడు నేను ఫార్ములా రాస్తా, మీకు ఫార్ములా చూస్తే ఐడియా వస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ uv/dx ఈక్వల్ టు uv1 u'(v2) u'(v3) మైనస్ u'(v4) ప్లస్ u4'(v5) అప్ టు సో ఆన్. సో సొల్యూషన్కి వెళ్ళిపోతే ఫస్ట్ u వాల్యూ ఎంత అండి, x³ ఇది మల్టిప్లై చేయండి. x³ sin 2x/2 u డాష్ ఇక్కడ 3x² ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఆఫ్ మైనస్ ఉంది, ప్లస్ 3x² cos 2x/4. నెక్స్ట్ u'() ఇది కదండి, ఇది చేయాలి మనం. ఇది చేసేటప్పుడు ఇక్కడ మైనస్ ఉంది, ఫార్ములాలో మైనస్, ఓకేనా, సారీ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ 6x sin 2x/8. నెక్స్ట్ ఏముందండి, ప్లస్ ఏ ఉంది, బట్ ఫార్ములాలో ఏముంది, నెగటివ్ ఉంది. నెగటివ్ ఉంది కాబట్టి వి టేక్ నెగటివ్ సింబల్. 6 cos 2x/16. సింప్లిఫై చేద్దాం. 2 3s 2 4s 2 3s 2 8s. సో x³ sin 2x/2 ప్లస్ 3x² cos 2x/4 మైనస్ 3x 3x sin 2x/4 మైనస్ 3 cos 2x/8. ఇది ప్లస్ సి అనేది పెట్టేస్తే ఇదే మనకు ఆన్సర్ అవుతుంది, ఓకేనా. దీనికి ఇది క్వశ్చన్ చూడండి, 2 టైమ్స్ చేసాం మనం. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ వస్తే బెర్నౌలీస్ వచ్చినట్లే. సో ఇది ఒక మెథడ్ అంతే. ఇలాంటి చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, అవే క్వశ్చన్ వస్తుందని చెప్పడం కష్టం అవుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16, ఎవాల్యుయేట్. ఇది సెకండ్ యూనిట్ నుంచి. సెకండ్ యూనిట్లో ఏముంది, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అవే ఉంటాయి. ఇక్కడ అది 2/(x²
1 మైనస్ ఎక్స్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. 1 మైనస్ ఎక్స్ ఇదేంటిది పార్షల్ ఫ్రాక్షన్ నుంచి వచ్చేసింది మనకు క్వశ్చన్. పార్షల్ ఫ్రాక్షన్లో చేస్తే లెట్ ఇంటిగ్రేషన్ సింబల్ రిమూవ్ చేద్దాం. 2/1 మైనస్ ఎక్స్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు పార్షల్ ఫ్రాక్షన్లో a/1 మైనస్ ఎక్స్ ప్లస్ bx ప్లస్ c/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ తీసుకున్నాం. ఇది ఈక్వేషన్ 1. దీన్ని మనం సింప్లిఫై చేయాలి. జస్ట్ వీడియోది క్రాస్ మల్టిప్లికేషన్. వాట్ వి గెట్ 1 మైనస్ ఎక్స్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ a ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఆఫ్ ఏమవుతుందండి 1 మైనస్ ఎక్స్ క్రాస్ మల్టిప్లికేషన్. 1 మైనస్ ఎక్స్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బోత్ ఆర్ ది గెట్ క్యాన్సిల్. 2 ఈక్వల్ టు వాట్ a ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ b ఆఫ్ x ఇంటూ 1 x మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ c ఆఫ్ 1 మైనస్ ఎక్స్. నేను చేస్తున్నా కంపేరింగ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ అండ్ కాన్స్టాంట్ టర్మ్స్ ఆన్ పోస్ట్ సైడ్స్ కంపేర్ చేస్తున్నా. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ కంపేర్ చేస్తున్నా. LHS సైడ్ ఉందా లేదు 0 అంటే ఇక్కడ ఏముంది ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటంటే ఏ. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏముంది మనకు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ చూస్తే మైనస్ బి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్ బి అని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్ కోఎఫిషియంట్. సో LHS సైడ్ ఎలాగూ ఎక్స్ కోఎఫిషియంట్ 0. RHS సైడ్ ఎక్స్ కోఎఫిషియంట్ చూసుకుంటే బి మైనస్ సి ఉంటుంది అంటే బి ఈక్వల్ టు కూడా సి అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నా వీటే కాన్స్టాంట్ టర్మ్స్ కన్సిడర్ చేస్తే వాల్యూ సార్ 2 ఉంది. ఏ ప్లస్ సి అయితే ఏ ఈక్వల్ టు ఏమైందండి బి అంటే ఏ ప్లేస్లో బి ప్లస్ సి రాస్తున్నా. బి ఈక్వల్ టు ఏమైంది సి అవుతుంది. సి ప్లస్ సి 2c ఈజ్ ఈక్వల్ టు 2 సి ఈజ్ ఈక్వల్ టు ఎంత 1 వచ్చింది. సి ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఏ ఈక్వల్ టు కూడా 1 అవుతుంది. ఎట్ ఏ టైం బి ఆల్సో ఈక్వల్ టు 1 అంటే 3 వాల్యూస్ కూడా 1. అంటే 2/1 మైనస్ ఎక్స్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 1/1 మైనస్ ఎక్స్ ప్లస్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇవి కూడా సేమ్ అయిపోతాయి. ఇప్పుడు ఇంటిగ్రేషన్ మనం అప్లై చేస్తే సరిపోతుంది. అప్లై ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ బోత్ సైడ్స్ అప్లై చేయండి. వి గెట్ ద రిజల్ట్. అంటే ఇది క్వశ్చన్ అయిపోద్ది అన్నట్టు వాళ్ళు మనకి ఇచ్చింది. 1 మైనస్ ఎక్స్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1 మైనస్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ ఎక్స్ అని సపరేట్ రాసి x/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అయిపోయింది. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ డైరెక్ట్ ఫార్ములా దీనికి మల్టిప్లై డివైడింగ్ విత్ 2 చేశాను. ఇది డైరెక్ట్ ఫార్ములా. ఇక్కడ ఏంటి ఫస్ట్ వన్కి వచ్చేసి ఆన్సర్ ఏమవుతుంది లాగ్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్. ఎక్స్ కోషన్ నెగిటివ్స్ ఉందో నెగిటివ్ లాగ్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఇక్కడ సెకండ్ దానికి ఇంటిగ్రేషన్ ఆఫ్ f డాష్ ఆఫ్ ఎక్స్ బై f ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ f ఆఫ్ ఎక్స్ ప్లస్ ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. అంటే 1/2 లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్. సెకండ్ వన్ ఏమవుతుందండి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. డైరెక్ట్ అప్లై ద tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి ఈజ్ ద అవర్ ఆన్సర్. అంతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఏమైనా ఉంటే దీన్ని పవర్ని ట్రాన్స్ఫర్ చేసుకొని లాగార్థం అడిషన్ చేసి కూడా చేయొచ్చు. బట్ ఎనఫ్ ఇక్కడికే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ 0 to π/2 x/1 ప్లస్ sin x dx. ఇది ప్రాపర్టీ అప్లై చేస్తాం. కొద్దిగా లెంతీగా వస్తుంది. ఇది థర్డ్ యూనిట్ క్వశ్చన్. ఓకే థర్డ్ యూనిట్ క్వశ్చన్. లెట్ I ఈక్వల్ టు 0 to π/2 x/1 ప్లస్ sin x dx. ఇది ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేయండి. అయితే ఎప్పుడైతే వచ్చిందో వి యూజ్ ద ప్రాపర్టీ 1. ఇంటిగ్రేషన్ a to b ఇంటిగ్రేషన్ 0 to a f ఆఫ్ x dx ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to a f ఆఫ్ a మైనస్ x dx. ఈ ప్రాపర్టీ అప్లై చేయాలి.
అంటే అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్ అన్నట్టు. ఐ ఈక్వల్ టు అదే అప్లై చేస్తున్నా చూడండి. 0 to పై బై టూ మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఆఫ్ పై బై టూ మైనస్ ఎక్స్ డిఎక్స్. అంటే పై బై టూ మైనస్ ఎక్స్ చేసుకుంటే మనకేమవుతుందండి, లెంతీ అయిపోతుంది. క్వశ్చన్లో క్లారిటీ మిస్ అయింది. ప్లస్ ఆర్ మైనస్ అది ఎక్స్ఆర్, ఎందుకంటే 1 ప్లస్ సైన్ ఎక్స్ ఎక్స్ ఉన్నప్పుడు పై ఉంటేనే పాసిబుల్ అవుతుంది. అక్కడ మనకు పై లేదు కాబట్టి వచ్చే ఛాన్సెస్ తక్కువ. ఐ థింక్ ఈ క్వశ్చన్ రాంగ్ ఉంది అనుకుంటున్నాను, ఎందుకంటే పై బై టూతో క్వశ్చనే ఫామ్ కాదు. ఎందుకంటే ఇది మనకు పై చేసుకుంటే కాస్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ వేరే మెథడ్కి వెళ్ళామనుకోండి, రేషనలైజ్ చేస్తే 1 ప్లస్ సైన్ ఎక్స్ తీసుకుంటే 1 మైనస్ సైన్ ఎక్స్ బై 1 మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్. 0 to పై బై టూ ఎక్స్ ఆఫ్ 1 మైనస్ సైన్ ఎక్స్ వస్తుంది. డినామినేటర్లో ఏమొస్తుంది, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్, నథింగ్ బట్ కాస్ ఎక్స్ వస్తుంది. సో కాస్ ఎక్స్ వస్తే 1 బై సెకండ్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది. మళ్ళీ అది ఛాన్సే లేదు. ఇక లెంత్కి ఏదో ఒకడికి వెళ్ళిపోతే సొల్యూషను చూసుకోవాలి. ఇది చేద్దాం మనం. అలా ఇది ప్రాపర్టీ, యాక్చువల్గా ప్రాపర్టీస్తోనే ఇస్తాడు క్వశ్చన్. ఈ క్వశ్చన్ నాకు తెలిసి బుక్లో ఉండదు, పై బై టూతో ఉండదు, ఓన్లీ పైతో ఉంటుంది. నాట్ పై బై టూ, పైతోనైతేనే పాసిబుల్ అవుతుంది. బట్ పై బై టూ ఇచ్చాడు కాబట్టి మనం పై బై టూతోనే చేద్దాం. పై బై టూ బై ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్. రేషనైజ్ చేస్తే ఏమవుతుంది, 1 మైనస్ సైన్ ఎక్స్ బై 1 మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రేషన్ 0 to పై బై టూ ఎక్స్ ఆఫ్ 1 మైనస్ సైన్ ఎక్స్ బై ఏ ప్లస్ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఫార్ములా అంటే రాసుకోవచ్చు, కాస్ ఎక్స్. ఎక్స్ ఆఫ్ 1 మైనస్ సైన్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్. అంటే ఫార్ములా ఏంటి, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1, కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. ఆ ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తాం. అయితే ఇక్కడ వచ్చింది కదా అని సపరేట్ చేసేద్దాం. 0 to పై బై టూ 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఏమవుతుందండి, సెకండ్ స్క్వేర్ ఎక్స్. సైన్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ వి రైట్. సైన్ బై కాస్ ఏమవుతుందండి, ట్యాన్ అవుతుంది. ట్యాన్ ఇంటూ సెకండ్ ఎక్స్ వస్తుంది అన్నట్టు. ట్యాన్ ఎక్స్ ఇంటూ సెకండ్ ఎక్స్ డిఎక్స్. ట్యాన్ ఎక్స్ ఇంటూ సెకండ్ ఎక్స్ డిఎక్స్ వచ్చేసింది. ట్యాన్ ఎక్స్ ఇంటూ సెకండ్ ఎక్స్ డిఎక్స్ వస్తే ఇవి సపరేట్గా అప్లై చేద్దాం. 0 to పై బై టూ ఎక్స్ సెకండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ 0 to పై బై టూ ఎక్స్ టాన్ ఎక్స్ సెకండ్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్ మనం ఇక్కడ అప్లై చేయాలి. చూడండి, ఇక్కడ కూడా ఇంటిగ్రేషన్ బై పార్ట్సే వచ్చేసింది. మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి అక్కడికి వచ్చాం. బేసిక్గా అయితే క్వశ్చన్ రాంగ్. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఏంటి, ఇంటిగ్రేషన్ యూవీడిఎక్స్ ఈక్వల్ టు యూవీడిఎక్స్ మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ యూ ఇంటిగ్రేషన్ ఆఫ్ వీడిఎక్స్ ఓల్ డిఎక్స్ ప్లస్ సి. ఇది మనకు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా. ఓకేనా, రైట్. ఇక్కడ ఫస్ట్ దాంట్లో యూ వాల్యూ అంటే ఎక్స్ కదండి, అప్లై చేద్దాం. అప్లై చేస్తే ఏమవుద్ది, యూ అంటే ఎక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ సెకండ్ వన్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఓకే, ఇక్కడికి ఫస్ట్ వన్ లిమిట్స్ 0 to పై బై టూ. సెకండ్ వన్ ఇక్కడ కూడా ఎక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ టాన్ ఎక్స్ సెకండ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ టాన్ ఎక్స్ సెకండ్ ఎక్స్ డిఎక్స్. లిమిట్స్ ఏమైతే 0 to పై బై టూ. ఎక్స్ అంటే ఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ స్క్వేర్ ఎక్స్ ఎంత, టాన్ ఎక్స్. ఇక్కడ లిమిట్స్ 0 to పై బై టూ, దీనికి డైరెక్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ 0 to పై బై టూ వస్తుంది. డెరివేటివ్ ఆఫ్ 1 ఎంత అండి, 1. ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ స్క్వేర్ ఎక్స్ టాన్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఎక్స్ అంటే ఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ టాన్ ఎక్స్ సెకండ్ ఎక్స్ అంటే సెకండ్ ఎక్స్. సెకండ్ ఎక్స్ లిమిట్స్ ఆర్ 0 to పై బై టూ. 0 to పై బై టూ. నెక్స్ట్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. ఇక్కడ ఏమవుద్ది, సేమ్ ఇంటిగ్రేషన్ 0 to పై బై టూ సెకండ్ ఎక్స్ డిఎక్స్ వస్తుంది. ఎందుకు, టాన్ ఎక్స్ అంటే ఇక్కడ అప్పర్ లిమిట్ మైనస్ ఇప్పుడు అప్లై చేయకుండా ఎక్స్ టాన్ ఎక్స్ లిమిట్స్ ఆర్ 0 to పై బై టూ. ఇంటిగ్రేషన్ ఆఫ్ టాన్ లాగ్ ఎక్స్ వాల్యూ లాగ్ ఆఫ్ సెకండ్ ఎక్స్ లిమిట్స్ ఏంటి 0 to పై బై టూ మైనస్ ఎక్స్ సెకండ్ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్ log secant x value log of secant x minus tan x limits are 0 to
π/2. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్. ఎక్స్ అంటే π/2, π/2 tan π/2 మైనస్ 0. ఇక్కడ కూడా ఆన్సర్ అనేది log ఆఫ్ sec π/2 మైనస్ log ఆఫ్ sec 0. ఇక్కడ π/2 sec π/2 0 అయిపోతుంది. ఇక్కడ log ఆఫ్ sec π/2 tan π/2 మైనస్ log ఆఫ్ sec 0 tan 0. అయితే ఓవరాల్గా ఆన్సర్ చేయొచ్చు. tan π/2 ఎంత? ఇన్ఫినిటీ వస్తుంది. సో వి టేక్ ఇండిఫినిట్. sec π/2 వాల్యూ ఎంత? 0. సో 0. sec 0 వాల్యూ 1, log 0 వాల్యూ 0. అంటే టోటల్ ఆన్సర్ వస్తే 0 వస్తుంది. బేసిక్గా అక్కడ ఈ π/2 ప్లేస్లో పై ఇస్తే మనకు ఆన్సర్ రైట్ వస్తుంది. అది క్వశ్చన్ రాంగ్. మీకు ఎగ్జామ్ హాల్లో చెప్పుంటారు, బట్ మనకు అక్కడ ఓల్డ్ పేపర్ ఉంది కాబట్టి అదే కంటిన్యూ చేస్తారు. చూసుకోండి. నెక్స్ట్ అనదర్ వన్, క్వశ్చన్ నెంబర్ 18. అంటే మనకు ఆ మెథడ్ పాసిబుల్ అయింది కానీ ఆన్సర్ రావట్లేదు. ఫైండ్ ద ఏరియా బౌండెడ్ బై ది పారాబోలా y square is equal to 4x and the line x plus y equal to 3. Find the area bounded by the parabola y square is equal to 4x and the line is అన్నాడు. ఇప్పుడు మనం చూద్దాం. అయితే ఇక్కడ మనం పాయింట్స్ మనమే కనుక్కోవాలి, ఆన్సర్ మనమే కనుక్కోవాలి. గివెన్ curve equations are, ఫస్ట్ వన్ ఏంటి? y square is equal to 4x, ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ వన్ ఏంటి? అండ్ లైన్ ఈక్వేషన్ అంటే x plus y equal to 3. y ఈక్వల్ టు ఏమైందండి? 3 minus x, ఇది ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1లో సబ్మిట్ చేస్తాం. ఓకే. ఎక్స్ అయితే ఈక్వేషన్ 1లో సబ్మిట్ చేస్తే వాట్ వి గెట్ అంటే y ఉన్న దగ్గర 3 minus x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4x, అంటే 9 plus x square minus 6x ఈక్వల్ టు 4x. ట్రాన్స్ఫర్ చేసుకుంటే x square minus 10x plus 9 ఈక్వల్ టు 0. వి డూ ది ఫ్యాక్టరైజేషన్. అంటే 9 మిడిల్ వాల్యూ ఏమవుతుందంటే -10. సో వి స్ప్లిట్ యాజ్ ఏ -9 -1. సో వి రైట్ x square minus 9x minus x plus 9 equal to 0. In first two terms, second two terms separate చేస్తే first two terms we common the x, we get x minus 9. Second two terms we common the minus symbol, we get x minus 9. So x minus 9, x minus 1 equal to 0, x equal to 1 comma 9 అన్నట్లు. అంటే మనం నార్మల్గా దీనికి గ్రాఫ్ డ్రా చేస్తే y square is equal to 4x అంటే ఇలా వస్తుందండి. సో x plus y is equal to 3x minus 0 కదా. ఒకసారి 0 సబ్మిట్ చేస్తే మనకేమొస్తుంది? y వాల్యూ 3 వస్తుంది. అంటే ఇక్కడ 2 వస్తే x is equal to 1 సబ్మిట్ చేస్తే 2, అంటే ఇలా గ్రాఫ్ వచ్చేస్తుంది అన్నట్టు. ఓకేనా. ఈ ఏరియాను మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇదేమవుతుంది? y square is equal to 4x, ఇది x plus y equal to 3. మనకు లిమిట్ వాల్యూస్ వచ్చేసాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి? 1 to 9 వరకు ఉన్న ఏరియాను మనం ఫైండ్ అవుట్ చేయాలి. 1 to 9 వరకు ఉన్న ఏరియాను మనం ఫైండ్ అవుట్ చేయాలి. 1 to 9 వరకు ఉన్న ఏరియాను మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏరియా ఫార్ములా ఏంటి? 2 కర్వ్స్ ఇచ్చినప్పుడు ఇంటిగ్రేషన్ a to b y1 minus y2 whole dx. అయితే ఇక్కడ ఏరియాకి అప్పర్ లిమిట్ ఏంటి? కర్వ్ ఈక్వేషన్ ఉంటుంది ఇది. అంటే నేను a to b అంటే 1 to 9. ఓకేనా. 1 to 9. y2 అంటే ఫస్ట్ స్టేట్లో ఎందుకు? ఇది y2గా తీసుకుంటా, ఇది y1గా తీసుకుంటా. y2 అంటే ఏమవుతుంది? 3 minus x. ఇది y1 స్క్వేర్ అంటే 4x కదండి. y2 minus 1 y1 minus y2 ఏది తీసుకున్నా ప్రాబ్లం ఉండదు. y1 స్క్వేర్ అంటే 2 root x dx అయిపోతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 3 వాల్యూ అంటే x, లిమిట్స్ ఆర్ 1 to 9. x అంటే x square by 2, లిమిట్స్ ఆర్ 1 to 9. -2 ఇంటిగ్రేషన్ ఆఫ్ రూట్ x వాల్యూ చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ రూట్ x dx ఈజ్ ఈక్వల్ టు 2 root x plus c. ఓకేనా. రైట్. ఇంటిగ్రేషన్ ఆఫ్ రూట్ x dx ఈజ్ ఈక్వల్ టు 2 root x అని తీసుకోవచ్చు మనం. ఓకేనా.
ఇంటిగ్రేషన్ రూట్ ఎక్స్ ఏమైందండి, సారీ మనం డిఫరెన్షియల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ రూట్ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ 1/2 తీసుకోవాలి. అంటే ఎక్స్ పవర్ 3/2/3/2 వస్తుంది. అంటే ఏం రాసుకోవచ్చు మనం, 2/3 ఎక్స్ పవర్ 3/2 లిమిట్స్ ఆర్ 1 to 9. ఇప్పుడు చేద్దాం. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. 9 - 1 9 స్క్వేర్ అంటే 81 - 9/2 2 2 అంటే 4/3 9 పవర్ 3/2 మైనస్ 1 పవర్ 3/2 8 3s 24 అంటే 40. ఇక్కడ ఏమైందండి -4/3 అవుతుంది. 9 పవర్ 3/2 అంటే 3 స్క్వేర్ 3/2 అంటే 2 2 గెట్ క్యాన్సిల్. 3 క్యూబ్ ఎంత 27, ఇక్కడ 1 26 అవుతుంది. సో -36 16 -4/3 ఆఫ్ 26 అవుతుంది. 3 టేబుల్లో పాసిబుల్ కాదు. సో దీన్ని 16 3s -48 26 4s అయితే మనకు అన్ని నెగిటివ్స్ వస్తున్నాయి. సార్ నెగిటివ్ రావద్దు అంటే జస్ట్ మాడ్ పెట్టేసుకుంటాం మనం ఫార్ములాస్కి. ఏరియాస్లో అన్ని క్వశ్చన్స్ కూడా ఇలా మాడ్ పెట్టుకొని సింప్లిఫై చేయొచ్చు. 26 4s 104 అవుతుంది కాబట్టి 104/3గా తీసేసుకోవచ్చు. వీటిని అడిషన్ చేసుకోండి. 12 5 1/3. సో 153 స్క్వేర్ యూనిట్స్ అవర్ ఆన్సర్. ఓకేనా, రైట్. ఇది ఏరియాస్ ప్రాబ్లం. నెక్స్ట్కి వెళ్ళిపోతే ఇప్పుడు మీకు వచ్చేది మనం అనుకున్న మీరు వదిలేయకుండా చదవాల్సిన క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఇంటిగ్రేషన్ 0 to 6 1/1 + x square dx using trapezoidal rule by dividing the intervals 0 to 6 into 6 equal parts. 0 to 6 ఈక్వల్ పార్ట్స్. 0 to 6 ఈక్వల్ పార్ట్స్గా మనం కన్సిడర్ చేసినట్లయితే ఇది ట్రెపెజాయిడల్ రూల్ మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్. కన్ఫామ్గా అందరూ సింప్సన్ రూల్, ట్రెపెజాయిడల్, ఎంబీ ఇవి నేర్చుకుంటే మీన్ వాల్యూ, స్క్వేర్ మీన్ వాల్యూ, ఆర్ఎంఎస్ వాల్యూ, సింప్సన్, ట్రెపెజాయిడల్ ఈ 5 నేర్చుకుంటే మాత్రం కన్ఫామ్ 9 మార్క్స్ వచ్చినట్టే 5th యూనిట్ నేర్చుకుంటే. ఓకేనా, ఎలాంటి అంటే ఇబ్బంది లేకుండా మీకు ఆ 9కు 9 ప్రాబ్లం మార్క్స్ వచ్చేస్తాయి అన్నట్టు. అంటే మనకి ఇక బెనిఫిట్ ఫస్ట్ యూనిట్లో అంటే పాస్ కావడం. చాలామంది నాకు తెలిసి M3 ఎక్కువ ఉంటుంది సప్లీ. ఆ టైంలో నెగ్లిజెన్సీ కొన్ని వల్ల ఉంటుంది. దానికి అయిపోయింది, దాన్ని ఏం చేయలేము ఇప్పుడు. సో ఉంటుంది, దాన్ని క్లియర్ చేసుకోవడానికి మనకు ఒక 5th యూనిట్ అనేది కొద్దిగా బెటర్ యూనిట్ అన్నట్టు కంపేరింగ్ టు రిమైనింగ్ వాటితో కంపేర్ చేసుకుంటే నాకు ఎందుకో ఇది బెటర్ అనిపిస్తుంది. అయితే మనకి ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ని తీసుకుందాం. ఇంటిగ్రేషన్ A to B f of x dx ఈక్వల్ టు 0 to 6 1/1 + x square dx అని తీసుకుంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత 0 కంపేర్ చేసుకుంటున్నా. బి వాల్యూ ఎంత 6. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత అండి 1 + x square 1/1 + x square. అయితే 6 ఈక్వల్ పార్ట్స్ అన్నాడు కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 6 అవుతుంది. అప్పుడు హెచ్ వాల్యూ కావాలి. హెచ్ ఈజ్ ఈక్వల్ టు b - a/n. ఎందుకు మనం 6 ఈక్వల్ పార్ట్ చేస్తుంటే ప్రతి ఈక్వల్ పార్ట్ మధ్యలో కొంత డిఫరెన్స్ ఉండాలి కదా, మనకు సేమ్ డిఫరెన్స్ ఉండాలి అనుకో. హెచ్ అంటే అది b వాల్యూ 6 - 0/6 అంటే హెచ్ వాల్యూ ఎంత వచ్చింది 1 వచ్చింది. ఇక మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ వాల్యూస్ డిఫరెన్స్ తీసుకోవాలి కదా, డిఫరెన్స్ తీసుకుందాం. డిఫరెన్స్ అంటే ఏంటి ఎక్స్ వాల్యూస్. ఓకే, ఎక్స్ వాల్యూస్ ఫస్ట్ లోయెస్ట్ వాల్యూ తీసుకున్నాం ఏంది 0. తర్వాత హెచ్ వాల్యూ ఎంత 1 కదండి 1. అంటే అవి ఎలా వస్తాయి సార్ అంటే a + h a + 2h అప్ టు సో ఆన్ b వరకు తీసుకుంటామని. ఒక్కొక్క దానికి హెచ్ యాడ్ చేసుకుంటాం. ఫస్ట్ ఏంటిది ఏ వచ్చేసింది అంటే చూడండి ఇలా నేను ఈ వేరే ఇంకుతో రాసేది రిటర్న్గా చూడండి. ఎక్స్ వాల్యూస్ అంటే a + h a + 2h a + 3h ఎక్స్ వాల్యూస్ అంటే x0 x1 x2 x3 x4 x5 వరకే వచ్చేస్తాం మనం. ఓకే, మన 6 టర్మ్స్ ఉంటాయి.
కానీ మనకు వచ్చేటి ఎన్ని వస్తాయి, 7 వస్తాయి అన్నట్టు. x6 వరకు తీసుకుంటాం. x0, x1, x2, x3, x4, x5, x6 వరకు వచ్చేసాం. అయితే ఇక్కడ x0 అనేది ఏమైందంటే x0 ఈజ్ ఈక్వల్ టు ఏ, x1 ఈజ్ ఈక్వల్ టు ఏమైందంటే ఏ ప్లస్ హెచ్. అంటే సింపుల్గా x0 ప్లస్ హెచ్ అని, a2 ఏమైంది ఇలా కూడా రాసుకోవచ్చు, ఏ ప్లస్ హెచ్, ఏ ప్లస్ 2h, x3 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 3h, x4 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 4h. ఓకే, ఇట్లా కంటిన్యూ చేసుకుంటూ మనం వెళ్ళొచ్చు. దాన్ని సింపుల్గా మనం ఏం చేస్తామంటే ప్రతిసారి హెచ్హెచ్ రాసుకుంటూ వెళ్తాం. ఇక్కడ మీరు చూసినట్లయితే x0 ఈజ్ ఈక్వల్ టు ఏం వాల్యూ అవుతుందండి, 0, 0 ప్లస్ 1, 1, 1 ప్లస్ 1 ఎంత 2, 2 ప్లస్ 1 ఎంత 3, 3 ప్లస్ 1 4, 4 ప్లస్ 1 5, 6. చూడండి x0 వాల్యూస్ ఆల్వేస్ 0 రావాలంటే లోయర్ లిమిట్ వస్తుంది, x6 వాల్యూ అప్పర్ లిమిట్ వచ్చేస్తుంది. అంటే ఏ క్వశ్చన్ తీసుకున్నా కూడా. ఇప్పుడు నెక్స్ట్ y0 వాల్యూస్ కనుక్కోవాలి. y వాల్యూస్, y అంటే ఏంది యాక్చువల్గా 1/1 ప్లస్ x² అని అర్థం. అయితే y0 కావాలి, y0 ఈక్వల్ టు y0 వాల్యూ కింద రాస్తున్నా నేను, మీరేమో ఎగ్జామ్లో టేబుల్ లాగా రాసుకోండి. ఓకేనా. y0 వాల్యూ కొరకు y0 ఎట్లా కనుక్కుంటాం సార్ అంటే y0 ఈజ్ ఈక్వల్ టు 1/x02 అన్నట్టు. ఇక్కడ x0 ఎంత 0 వచ్చిందిగా, 0ని ఇందులో సబ్మిట్ చేయండి. 1/1 ప్లస్ 0² అంటే 1/1, నథింగ్ బట్ ఏమైందండి y0 వాల్యూ 1 అవుతుంది, y0 వాల్యూ 1. నెక్స్ట్ y1 ఈక్వల్ టు, y1 ఎలా కనుక్కుంటాం సార్ అంటే y1 అంటే ఏం తీసుకోవచ్చు, y1 ఈక్వల్ టు 1/1 ప్లస్ x1², 1/1 ప్లస్ x1 ఎంత 1 కదండి, 1 సబ్మిట్ చేయండి. సో 1/2, 1/2 j వాల్యూ 0.5. నెక్స్ట్ y2 వాల్యూ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. y2 అంటే ఏం చేసుకోవచ్చు, 1/1 ప్లస్ 2², 1/5, 1/5 అంటే 0.25. ఇక్కడ y3 వాల్యూస్ ఏం రాసుకోవచ్చు అండి, y3 వాల్యూస్ అంటే 1/1 ప్లస్ 3² అంటే 1/10, 1/10 నథింగ్ బట్ 0.1. y4 వాల్యూ వచ్చేసి 1/1 ప్లస్ 4² అంటే 16, 1/17 అవుతుందండి. 1/17 వచ్చినప్పుడు మీరు క్యాల్సి యూజ్ చేసుకోవచ్చు. క్యాల్సి యూజ్ చేసుకుంటే మనకు, నేను క్యాల్సి యూజ్ చేస్తున్నా, మనకు మినిమం 3 digits వరకు తీసుకోండి. ఎందుకు సార్ 3 digits వరకు తీసుకోమంటున్నారు అంటే 3 to 4 ఎంత తీసుకున్నా బెటర్, అక్యురేట్ వాల్యూ. ఈ టెంప్సన్ అండ్ టెపిటాడిల్ అంటే అప్రాక్సిమేషన్ వాల్యూస్ వస్తాయి కాబట్టి మీకు అక్యురేట్ కావాలనుకుంటే మాత్రం 3 to 4 digits తీసుకుంటే మీకు అక్యురేట్ వస్తాయి. సేమ్ y5 కూడా చేస్తున్నా నేను, అంటే 1/26 వస్తుంది. 1/26 నథింగ్ బట్ ఏమవుతుందండి 0.038. y6 వచ్చేసి 0.027. ఓకే రైట్. మీకు ఇవి ఎలా రాయాలి సార్ సొల్యూషన్ అంటే మన యాప్లో 5th యూనిట్ మొత్తం ఉంది. మన యాప్లో ప్లే తెలుసుగా నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్లో 5th యూనిట్ మొత్తం ఉంది, అందులో నుంచి మీరు తీసుకోవచ్చు. ఇవే వాల్యూస్ బాక్స్ కొట్టేసేయండి. ఇప్పుడు ఫార్ములా రాసి అప్లై చేద్దాం. ట్రెపెజాయిడల్ రూల్ ఏంటి మనకు, బై యూజింగ్ సింప్సన్ రూల్ అయినా ట్రెపెజాయిడల్ అయినా ఈ ఫార్ములా యూజ్ చేయడం మాత్రం సేమ్. ఈ బాక్స్ ట్రెపెజాయిడల్ రూల్, ఇంటిగ్రేషన్ a to b f of x dx ఈక్వల్ టు ఫార్ములా h/2 y0 ప్లస్ yn ప్లస్ 2 of y1 ప్లస్ y2 ప్లస్ అప్ టు సో ఆన్ yn వరకు తీసుకుంటాం. మనకేంటి 0 to 1, 1/1 ప్లస్ x² dx ఈక్వల్ టు హెచ్ వాల్యూ వచ్చేసండి 1/2. అయితే y0 ఎన్ని వాల్యూస్ ఎన్ని ఉన్నాయి, 6 కదా, అంటే y6 వరకు రాసుకుంటాం ప్లస్ 2 ఆఫ్. అయితే y0 to y6 రాసాక మిగిలినవి మాత్రమే మిడిల్లో రాయాలి. అలా అని మళ్ళీ వచ్చే వాల్యూస్ని మళ్ళీ రిపీట్ చేయకూడదు, ఓన్లీ సింగిల్ టైం వి రిప్రజెంట్ చేయాలి. 1/2 y0 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, y0 వాల్యూ ఈజ్ 1 విత్ ఇక్కడ y6 వాల్యూ 0.027 ప్లస్ 2 ఆఫ్ y1 వాల్యూ 0.5 ప్లస్ y2 వాల్యూ 0.25, 0.1, 0.0588 ప్లస్ 0.038 ప్లస్ 0.027. ఓకేనా, ఇవే వాల్యూస్. వీటిని సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే మనకేమవుతుంది 1/2 ఆఫ్ 1.027 వస్తుంది ఇది. నెక్స్ట్ ఏమవుతుంది 2 ఆఫ్ ఇవన్నిటిని అడిషన్ చేశాను నేను. అడిషన్ చేస్తే నాకు వచ్చిన వాల్యూ 0.08968 వచ్చేసింది.
0.896 సారీ, ఇది ఉండదండి, రాసేసాను నేను ఫస్ట్లో. ఓకేనా, ఇక్కడ వరకు వచ్చేసింది. సో చాలామంది నేను ఇంతకుముందుకు మ్యాథ్స్ 3 క్వశ్చన్ పేపర్ అంటే కరెక్షన్ ఎలా చేస్తున్నారు బోర్డు వాళ్ళని ఒక వీడియో చేస్తాను. ఈ బ్రాకెట్స్ కూడా చాలామంది సరిగ్గా పెట్టారు. ఈ 2 అనేది దీనికి మాత్రమే అప్లికే చేసి 1/2 అనేది దీనికి మాత్రమే అప్లై చేసి మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఎలా రాశానో అలా రాస్తే మీకు వాళ్ళకి మెథడ్ ఐడియా ఉంటుంది, కానీ ఆ చేయడం మిస్టేక్ చేయడం వల్ల మార్క్స్ పోతాయి. చూడండి, 2 ఇంటూ మల్టిప్లై చేస్తే నాకు వచ్చిన వాల్యూ 1.7936 ఇంకొచ్చాయి, బట్ నాకు చాలా ఎనఫ్. నెక్స్ట్ 1/2 ఆ రెండింటిని అడిషన్ చేయండి, 206. నెక్స్ట్ వాట్ వీ గెట్ 1.4103 ఇస్ ద అవర్ ఆన్సర్. ఇట్లా చేస్తే సరిపోద్ది. దీనికి ఈ క్వశ్చన్ కూడా ఈ బ్రాకెట్లు మిస్ చేయడం, మల్టిప్లికేషన్ చేసే కాడ అడిషన్ చేయడం లాంటివి చేయడం వల్ల చాలామంది మార్క్స్ మిస్ అవుతున్నారు. మెయిన్లీ ఎస్పెషల్లీ సిమ్సన్ అండ్ ట్రెపెజాయిడల్. లాస్ట్ క్వశ్చన్, సాల్వ్ dy/dx ఈక్వల్ టు 2x + y + 1 హోల్ స్క్వేర్. ఇది కూడా వేరియబుల్ సపరేబుల్ మెథడే, కాకపోతే దీన్ని మనం సపరేట్గా డైరెక్ట్ అలాగే క్వశ్చన్ తీసుకోలేము కాబట్టి చేస్తాం. సో గివెన్ దట్ dy/dx ఈక్వల్ టు 2x + y + 1 హోల్ స్క్వేర్. ఇది ఈక్వేషన్ 1గా తీసుకోండి. లెట్ z ఈజ్ ఈక్వల్ టు 2x + y + 1 y అని తీసుకోండి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేయండి. dz/dx ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ 2x ఎంత 2, డెరివేటివ్ ఆఫ్ y dy/dx ప్లస్ 0. 2ని ట్రాన్స్ఫర్ చేయండి. dz/dx -2 ఈక్వల్ టు dy/dx. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. దీన్ని తీసుకెళ్ళి ఇందులో సబ్మిట్ చేస్తాం. ఇన్ ప్లేస్ ఆఫ్ dy/dx వి రైట్ dz/dx -2 ఈక్వల్ టు 2x + y అంటే z రాయొచ్చు, z² రాస్తాం. 2ని ట్రాన్స్ఫర్ చేయండి. ట్రాన్స్ఫర్ చేస్తే dz/dx ఈక్వల్ టు z² -2. dz/dx ఈక్వల్ టు వాట్ అంటే ఇక్కడ వేరియబుల్ సపరేబుల్ z వాల్యూస్ అన్ని ఇటు సైడ్ తీసుకురండి. dz/z² -2 ఈక్వల్ టు dx ఓన్లీ. ఓకేనా, x² -2 dz ఓన్లీ. సారీ, ఇటు వెళ్తే ఏమవుతుందండి, పాజిటివ్ ప్లస్ సింబల్ అవుతుందిగా, ప్లస్. సో అప్లై ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 మన మెటీరియల్ కూడా ఈ క్వశ్చన్ ఉంది సొల్యూషన్. dz ఈక్వల్ టు 1 dx. ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/z² + √2 హోల్ స్క్వేర్ dz ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బేస్. ఇదేమవుతుంది, tan ఇన్వర్స్ 1/a 1/√2 tan ఇన్వర్స్ z/√2 ఈక్వల్ టు x + c is the our answer. Z అంటే ఏంటి, 2x + y. జస్ట్ రైట్ tan ఇన్వర్స్ ఆఫ్ 2x + y + 1/√2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు x + c is the our answer. ఓకే, నా దగ్గర ఉన్న క్వశ్చన్ పేపర్స్ ఇంకొన్ని ఇప్పుడు పెట్టేస్తా. సో మన వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో కండి, మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మిగిలిన పేపర్స్ కూడా చూడండి. ఇక పేపర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది జూలై 2021లో వచ్చిన క్వశ్చన్ పేపరు. సేమ్ చూడండి, ఫార్ములా అడిగాడు. ఇక్కడ సెకండ్ ఫంక్షన్ బెర్నౌలీస్ రూల్ ఫార్ములా యూజ్ చేసాం. x³ యూవీ మెథడ్, ఇవి డైరెక్ట్ డిఫినైట్ ఇంటిగ్రేషన్, ట్రెపెజాయిడల్ రూల్ ఫార్ములా చూడండి, ఇవన్నీ సేమ్. నెక్స్ట్ ఇందులోనే 4 మార్క్స్ చూసుకుంటే చూడండి, ఇది కూడా ఇంటిగ్రేషన్ అడిగాడు. f'(x) ఇంటిగ్రేషన్ ఆఫ్ f'(x) ఫార్ములా, ఇది యూవీ మెథడ్. ఇది వచ్చేసి ఇంటిగ్రేషన్ మల్టిప్లై డివైడెడ్. చూడండి కర్వ్, ఇక్కడ డేటా ఇచ్చేసాడు, సిమ్సన్ రూల్ వచ్చింది. ఇది వేరియబుల్ సపరేబుల్ మెథడే. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫస్ట్ యూనిట్, ఇది యూవీ మెథడ్. అంటే యూవీఆర్ మీన్స్ బెర్నౌలీస్ మెథడ్. ఈ సబ్స్టిట్యూషన్. థర్డ్ యూనిట్ కొద్దిగా కన్ఫ్యూజన్. చూడండి, ఆర్ఎంఎస్ వాల్యూస్ ఇచ్చాడు, మీన్ వాల్యూ అన్న ఆర్ఎంఎస్ అన్న సిమ్సన్ అంటే 5th యూనిట్ కన్ఫర్మ్ ఉంటుంది. ఇదేంటిది, లీనియర్ ఈక్వేషన్ మెథడ్ 6th యూనిట్. నెక్స్ట్ డిసెంబర్ 2022 పేపర్ ఇది కూడా cos h². సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మ్యాక్సిమం అలాంటి క్వశ్చన్స్ వచ్చాయి. ఇంకా ఇంకో క్వశ్చన్ పేపర్ కూడా ఉంది. ఓకేనా, ఇవన్నీ మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్లు. అంటే కొద్దిగా స్లోగా టర్న్ చేస్తారు. ఎక్కడ నుంచి మనం రైట్ ఇక్కడ నుంచి చూసుకోండి. ఇదే పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను, అక్కడ నుంచి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు.
చూడండి సేమ్ మళ్ళీ రిపీటెడ్గా వచ్చేసాయి, అన్నీ కూడా సేమ్ ఉన్నాయి. అంటే కొద్దిగా టఫ్గా అంటూ ఏమి ఇవ్వలేదు. కాకపోతే మీరు ప్రిపరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీరు ప్రిపేర్ అయ్యే దాని మీద డిపెండ్ అయ్యి మనకు స్కోర్ అనేది వస్తూ ఉంటుంది. ఓకేనా, రైట్. ఇక్కడితో పేపర్స్ అయిపోయినాయి. ఓకే, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.